బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు 40 కోట్ల రూపాయల డీల్ జరిగిందని వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు. వివేకాను హత్య చేయించిన వ్యక్తి అవినాష్ రెడ్డి అని, ఆ సమయంలో తనకు ఈ విషయం తెలియదని ఆధారాలు చూపించిన తరువాత నమ్మాల్సి వచ్చిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల చెప్పారు. బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్లలో జరిగిన సభలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ వివేకాను అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని అన్ని ఆధారాలు చెబుతున్నాయని, మొబైల్ రికార్డ్స్, గూగుల్ లొకేషన్లు అన్ని అవినాష్ వైపు చూపించాయని పేర్కొన్నారు. వివేక హత్య కేసులో అన్ని ఆధారాలు ఉన్న అవినాష్ రెడ్డిని సీఎం జగన్ కాపాడుతున్నారని ఆరోపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా కర్ఫ్యూ సృష్టించారు. సిబిఐకి సహకరించకుండా చేసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా చేశారని మండిపడ్డారు. ఇది అన్యాయం, అధర్మం అని, తాను వైఎస్ఆర్ బిడ్డను కనుక నిజం కోసం పోరాడతానని స్పష్టం చేశారు. గతంలో కడప ఎంపీగా వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేక సైతం ఎంపీగా గెలిచి సేవలు అందించారు. ఇప్పుడు వారి దారిలో నడవాలని వైఎస్ఆర్ బిడ్డనైన తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నాను అన్నారు షర్మిల. గతంలో ఏం జరిగిందో తెలియక అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చినట్లయితే ఇప్పుడు బాబాయ్ వివేక హత్య కేసుతో సంబంధం ఉందని తెలిసినా ఎంపీ సీట్ ఇవ్వడం అన్యాయం అన్నారు. న్యాయం కోసమే ఎంపీగా పోటీ చేస్తున్నానని, మీరు న్యాయం వైపు ఉంటారా అన్యాయం వైపు ఉంటారా అని ప్రజల్ని ఆలోచించుకోవాలన్నారు. తాను పుట్టిన గడ్డకు సేవ చేసేందుకు వచ్చాను, ఇక్కడే ఉంటా, ప్రజలకు సేవ చేస్తాను. కడప ఎంపీగా తనను గెలిపిస్తే కేంద్ర మంత్రిని కూడా అయి ప్రత్యేక హోదా సాధించుకుని వస్తానని షర్మిల హామీ ఇచ్చారు. ఏపీ సీఎం వైఎస్ఆర్ వారసుడు ఎలా అవుతాడు? ఆయన ఆశయాలను ఒక్కటైనా అమలు చేశాడా అని షర్మిల ప్రశ్నించారు. వైఎస్ఆర్ కొడుకు అధికారంలో ఉండి రైతులను అప్పుల పాలు చేశాడు. వైఎస్ఆర్ హయాంలో వ్యవసాయం పండుగ, నేడు ఏపీలో అప్పులేని రైతు ఎక్కడా లేడు అని విమర్శించారు. పంట నష్టపరిహారం అని జగన్ మోసం చేశాడు. ధరల స్థిరీకరణ నిధి అని మోసం చేశాడు. 2.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని నిరుద్యోగులను కూడా మోసం చేసిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని షర్మిల పేర్కొన్నారు. మరోవైపు నవ సందేహాలకు సమాధానం కోరుతూ జగన్కు షర్మిల రాసిన లేఖ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని దారి మళ్లించడం, 28 పథకాల రద్దు చేయడం, సాగు భూమినిచ్చే కార్యక్రమం నిలిపివేయడం, ఎస్సీ ఎస్టీ పునరావాస కార్యక్రమంలో ఎందుకు నిలిచిపోయింది? విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తొలగించారు? దళిత గిరిజన సిట్టింగ్లకు ఈసారి సీట్లు ఎందుకు ఇవ్వలేదు? ఎస్సీ ఎస్టీలపై దాడులు పెరగడం వైసీపీ వివక్ష అని, దళిత డ్రైవర్ను హత్య చేసి ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే ఎందుకు సమర్థించారు? స్టడీ సర్కిల్కు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని, ఇలా నవ సందేహాలకు సమాధానం చెప్పాలని సీఎం జగన్కు షర్మిల లేఖ రాయడం తెలిసిందే.